నమస్తే, వెల్కమ్ టు విజిల్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు నమోదు చేశారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమలు చేసిన మద్యం విధానంలో అవినీతి జరిగిందంటూ ఆయనపై నమోదైంది కేసు. పలు మద్యం కంపెనీలు సరఫరాదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని వారికి అయాచిత లబ్ధి చేకూర్చారని ఆరోపించారు నాటి ప్రభుత్వ పెద్దలు. దీంతో అప్పటి ఏపీ ఎస్బీసీఎల్ ఎండీ డి వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2023 అక్టోబర్ 28న సిఐడి కేసు నమోదు చేసింది. తాజాగా ఈ కేసు నుంచి సీఎం చంద్రబాబుకు విముక్తి లభించింది. విజయవాడలోని అవినీతి నిరోధక సంస్థ ఏసీబీ కోర్టు ఈ కేసు కొట్టేసింది. కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, వాస్తవానికి విరుద్ధంగా తేల్చిన సిఐడి వాదనలతో కోర్టు ఏకీభవించి కేసు క్లోజ్ చేసింది. ఈ కేసు అభియోగ పత్రంలో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస శ్రీనరేష్ ను A1 గా, అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రను A2 గా, చంద్రబాబును A3 గా పేర్కొన్నారు. నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీ వైరెడ్డికి చెందిన బ్రేవరీస్ తో పాటు మరొక బ్రేవరీస్ కి 3 డిస్టిలరీకి లబ్ధి చేకూర్చేలా టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విధానంలో మార్పులు చేసినట్లు గుర్తించామని అప్పట్లో ఎఫ్ఐఆర్లో సిఐటి పేర్కొంది. ఈ 5 మధ్య సంస్థలకు అనుకూలంగా 2012 ఎక్సైజ్ పాలసీని మార్చి అనుమతులిచ్చినట్లు ఆరోపించింది. కానీ ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా పేర్కొనడం గమనార్హం. ఈ విషయంపై దర్యాప్తు చేసిన అధికారులు ఇటీవల ఈ కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా పేర్కొంటూ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేశారు. అనంతరం కోర్టు ఫిర్యాదుదారుడు అప్పటి ఏపీఎస్ బీసీఎల్ ఎండీ డి వాసుదేవరెడ్డికి నోటీసులు జారీ చేసింది. సిఐడి వాదనతో ఏకీభవించిన వాసుదేవరెడ్డి 16 రోజుల క్రితం కేసును ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టులో నిరభ్యంతర పత్రం దాఖలు చేశారు. ఇక ప్రస్తుత ఏపీఎస్బీసీఎల్ ఎండీ సిహెచ్ శ్రీధర్ కూడా కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని అఫిడవిట్ ఇచ్చారు. దీంతో కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా పరిగణించి మూసేస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కాకుండా గత ప్రభుత్వంలో చంద్రబాబుపై ఫైబర్ నెట్ కుంభకోణం కేసు కూడా నమోదైంది. ఈ కేసును ఇటీవల ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. ఫైబర్ నెట్ పూర్వ మేనేజింగ్ డైరెక్టర్ ఎం మధుసూదన్ రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలియజేసిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.